మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న అందరికీ నమస్కారం. మన ఛానల్ అభివృద్ధికి మీకు తోచినంత విరాళం ఇవ్వవలసినదిగా కోరుతున్నాము. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణికి స్వాగతం. మోహనవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. గతంలో సనాతన సమన్వయం అనేటువంటి శీర్షికలో మోహనవాణి ద్వారా శ్రీ మోహన్ రావు గారు 100 భాగాల్ని అందించారు. వాటిని ఎంతో చక్కగా ఆదరించినటువంటి మోహనవాణి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళీ సనాతన సుధ అనేటువంటి శీర్షికలో మంచి మంచి విషయాలని మన మోహనవాణి శ్రోతలందరికీ కూడా అందిద్దామని భావిస్తున్నాం. మన మోహనవాణి ద్వారా చక్కటి విషయాలని మన శ్రోతలందరికీ అందిస్తున్నటువంటి శ్రీ మోహన్ రావు గారికి కృతజ్ఞతలు, అలాగే అభినందన. ఈ మోహనవాణిని ప్రతి ఒక్కరూ వింటున్నారు. అదే విధంగా ఈ మోహనవాణిని అందరికీ వినిపించాలని చెప్పి మరొక్కసారి ప్రార్థిస్తున్నాం. అలాగే మోహనవాణిని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాం. ఇలాగ లైక్ చేసినటువంటి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఈ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎంతో శ్రమకు ఓర్చి మంచి మంచి కార్యక్రమాలని మీకు అందిస్తున్నటువంటి మోహనవాణి సిబ్బంది, అదేవిధంగా ముఖ్యంగా శ్రీ మోహన్ రావు గారికి మనందరం కూడా ఈ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, అలాగే లైక్ చేయడం ద్వారా ఆయనకి ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మోహనవాణిని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్ రావు గారికి సదా ఎల్లప్పుడూ కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండండి. కాబట్టి ఈ రోజు నుంచి సనాతన సుధ అనేటువంటి శీర్షికలో మంచి మంచి కార్యక్రమాల్ని మీకు మోహనవాణి అందిస్తుంది. శుభం. ఈ భాగంలో సనాతన నాదం అనేటువంటి ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా ముచ్చటించుకుందాం. తన యొక్క కుమారుని అయోధ్యకు వారసునిగా సంకల్పించిన కైకేయి ఆశ నెరవేరలేదు. ధర్మం కోసం తల్లి మాటను తృణీకరించి తనకు తానుగా నారవస్త్రములు ధరించి 14 సంవత్సరాలు వనవాసం చేసేందుకు సిద్ధపడ్డ భరతుడు జన్మించినటువంటి పుణ్యభూమి ఈ భారతదేశం. తెల్లవారితే కోసల సామ్రాజ్యానికి వారసునిగా సింహాసనం అధిష్ఠించవలసినటువంటి శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడై మందహాసం చేస్తూ ఎటువంటి ఆవేదన ఆక్రోశానికి లోను కాకుండా సీతా సమేతుడై సోదరుడు లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి పయనమయ్యాడు. బలము, యశస్సు, సంపద, జ్ఞానము, సౌందర్యము వీటన్నిటినీ మెచ్చినటువంటి వైరాగ్యము కలిగినటువంటి శ్రీరాముడు ఉదయించినటువంటి దివ్య కేంద్రము ఈ భరతఖండం. మానవుడై జన్మించిన శ్రీరాముడు దేవునిగా పూజింపబడ్డాడు. అటువంటి దివ్య విభవునికి అవతార పరంపర తప్పనిసరిగా ఉండునని తమ దివ్య దృష్టితో కనుగొన్నాడు వాల్మీకి మహాముని. ఆయన మహిమాన్విత చరిత్రను లిఖించి శ్రీరామాయణంగా మానవాళికి అందించాడు మహనీయుడు వాల్మీకి మహర్షి. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమును కనుగొన్నాడు వాల్మీకి మహర్షి. యుగ యుగాలకు ధర్మం యొక్క స్వరూపం తెలియజేయడానికి అవతరించి శిశువేనని గ్రహించినటువంటి వశిష్ఠ మహాముని రామ అనేటువంటి 2 అక్షరాలను 2 బీజాక్షరాలను ఎంపిక చేసి నామకరణం చేశాడు. ఆ రహస్యాన్ని కనుగొన్న ఋషి పరంపర రామనామ సంకీర్తనను మానవులకు మార్గదర్శనం చేశారు. వివేకవంతులు గ్రహించి రామనామం జపిస్తూ పునీతులవుతున్నారు. సురాసుర సమ్మేళనం ఈ మానవ జాతి. ఈ మానవ జాతిలో సురాసురులున్నారు.
సురులు ఉన్నారు, అసురులు ఉన్నారు. ఈ సృష్టి ఒక వైకుంఠపాడి, ఆడుకునేది పైవాడు. అయితే పాములతో పాటు నిచ్చెనలు ఇచ్చాడు మనకి. పాపాలు చేస్తే పాముల నోట్లో పడుతూ క్రిందికే పోతారు. అదే సత్యం గ్రహించి పుణ్యకార్యాలు చేస్తూ పరోపకార జీవనం చేసేవారు నిచ్చెనలెక్కి త్వరగా పరంధామం చేరతారు. ఇటువంటి మోక్షదాయకమైన ఆనంద విజ్ఞానం గల ఆధ్యాత్మిక యజ్ఞవాటిక ఈ వేదభూమి. త్రవ్వే కొలది విలువైన మణులు ఇస్తూనే ఉంటాయి. వాటికి విలువ కట్టకుండా ముక్తి సాధనకు వినియోగించుకునే వారికి లభించేది సచ్చిదానందమే కదా. అలాగే విధివశమున అన్న ధర్మరాజు జూదంవాడి సర్వం ఓడిపోయి 12 సంవత్సరాలు వనవాసం చేయాల్సి వస్తే భార్య ద్రౌపదితో సహా ఆ 4 తమ్ములు సహనంతో అనుసరించారు. వనవాస కాలాన్ని తమ తెలివితో సద్వినియోగం చేసుకున్నారు. చివరిగా 1 సంవత్సర కాలాన్ని అజ్ఞాతంగా గడిపి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు. ఈ ధర్మ సంస్థాపన యజ్ఞంలో శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణంగా సేవించి ప్రజారంజకమైన పరిపాలన కొనసాగించారు. లీలామానుష విగ్రహ రూపుడైన శ్రీకృష్ణుడు కలియుగంలో మానవ జన్మను తరింపచేసుకోవడానికి మనందరికీ భగవద్గీతను అందించాడు. సత్వగుణ సంపన్నులైన జ్ఞానధనుడు గీతారహస్యాలను అవగాహన చేసుకుని ఆత్మజ్ఞానం పొందుతున్నారు. ఏ యుగంలోనైనా దేవతా స్వభావం, రాక్షస స్వభావం గల మానవులు జనిస్తూనే ఉంటారు. ధర్మదేవత ఘర్షణ పాలవుతూనే ఉంటుంది. అయితే ధర్మములదే అంతిమ గెలుపు అనేది పరమాత్మ శాసనం. ఈ మాయా ప్రపంచ కల్పనలో జీవులతో ఆడుకునేటువంటి దైవ క్రీడలో దైవ స్వభావం ధర్మరక్షణాధారులైన దేవతల వైపే మొగ్గు చూపుతుంది. రాక్షసుల అమానవీయ చర్యలను ఖండిస్తూ వారిని శిక్షించడమే దైవం యొక్క స్వభావం. మరి ఎందుకు ఈ విచిత్రమైన దైవ క్రీడ అనే అనుమానం కలగడం సహజం. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో పాంచభౌతిక దేహాలను సృజించి వాటికి ఆత్మ అనే చైతన్యంతో అనుసంధానం చేసి తనను కనుగొనమని పరీక్ష పెట్టాడు పరమాత్మ. ఇక సంసారం అనే వేదికపై అంతులేని నాటకం మొదలయ్యింది. వినోదం పరంధాములదైతే ముగింపు లేని పాత్రలు ధరించడం జీవుడు వంతయ్యింది. రంగస్థలం మీద నటించి అలసిన జీవుడు పరమాత్మ కొరకు అన్వేషణ ప్రారంభించక తప్పదు. అటువంటి అన్వేషణకు సరైన వేదికయే ఈ కర్మభూమి. మానవ జన్మ అత్యంత విలువైనదని, సచ్చిదానందమే దాని గమ్యమని తెలుసుకున్నది ఈ పవిత్రమైన భరత జాతి. అందుకే సదా శాంతిని కాంక్షిస్తుంది. ఆనందంగా జీవించమనే దైవ సంకల్పం. అనుభవించడానికి ప్రకృతిని ప్రసాదించాడు. అనుభవించడం అంటే విధ్వంసం చేయమని కాదు, ప్రకృతిలో మమేకమై జీవించడం. భగవదాన్వేషణే మత మార్గంగా మసలుకోవడం, సగకోటి సమన్వయంగా మెలగడం, మూర్ఖత్వం వదిలి వివేకంతో సాటి మనిషిని ఆనందంతో నింపడం. పరమాత్మను కనుగొనే అన్వేషణలో స్వార్థానికి చోటుండదు. సదా త్యాగం తొణికిసలాడుతుంది. అన్వేషణ అనేక మార్గాలలో సాగుతుంది. స్వచ్ఛమైనటువంటి అన్వేషకుడు ఎవరి మార్గానికి, విశ్వాసానికి ఆటంకం కలిగించడు. సనాతనమైన ఆనందంతో తేలిపోతూ ఉంటాడు. సాధనా తపస్సు తీవ్రమయ్యే కొలది పరమాత్మ రూపం నిత్యానందమని, దుఃఖరహితమని అవగాహన కలుగుతుంది. చివరకు తానే ఆ రూపమని, ఆనందమయ్యనుగానే తనని భగవంతుడు సృష్టించాడని గ్రహిస్తాడు. అప్పుడు ఈ వ్యక్తావ్యక్తమంతా ఆనందభరితంగా మారడం చూస్తాడు. అప్పుడు ఈ భౌతిక ప్రపంచమంతా ఒక వింతగా మారుతుంది. ఈ కక్షలు, యుద్ధాలు, సుఖం, దుఃఖం, ఆశ, నిరాశ, జననం, మరణం, యవ్వనం, వృద్ధాప్యం, భోగం, దరిద్రం ఇవన్నీ ఈ సంసార రంగస్థలంపై పరమాత్మ కల్పించే మాయాభావనలను తెలిసిపోతుంది. తనకు లభించిన పాత్ర అద్భుతమైనదని గ్రహించి
మహాదర్శకుని శాసనం ప్రకారం నటించి ఎన్ని దుఃఖాలు ఎదురైనా కృంగిపోక సుఖాంతం చేసిన వాడే కర్మయోగి. అటువంటి వారికి తిరిగి ఎటువంటి పాత్ర ఇవ్వడు ఆ భగవంతుడు. పరంధామంలో తన పక్కన కూర్చుండబెట్టుకుని ప్రేక్షక పాత్రను మాత్రమే ఇస్తాడు. దుర్లభమైన ఈ మానవ జన్మను సదా ఆ పరమాత్మ యొక్క అన్వేషణలో ఆనందమయం చేసుకోమని, మానవత్వపు పరిమళాలను వెదజల్లి ఈ పొడమిని శాంతిధామం చేయమని ఆ పరమాత్మ యొక్క ఆదేశం. అదే ఈ వేదభూమి చాటి చెప్పే సనాతన నాదం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.